గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్మార్ట్ సిటీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. ఈ నెల 31తో స్మార్ట్ సిటీ పథకం గడువు ముగుస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించిన అరాకొర పనులు చేశారని ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. గ్రేటర్ వరంగల్లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా మిగలనున్నాయి. స్మార్ట్ సిటీ పథకం ద్వారా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 881 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. 10 ఏళ్లుగా పనులు జరుగుతున్నా ఇంకా కొన్ని అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఈ నెల 31 నాటికి స్మార్ట్ సిటీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ఫైనల్ బిల్లులు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా సుమారు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన 11 అభివృద్ధి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వీటిని గడువులోపు పూర్తి చేయటం అసాధ్యంగా మారింది. పనులు పూర్తి కాకపోవడానికి బల్దియా ఉదాసీనత, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కంపెనీ లీ అసోసియేట్స్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే ఫైన్ విధిస్తామని కన్సల్టెంట్ సంస్థకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా నిర్లక్ష్యం వీడలేదు. పనులు పూర్తి కాలేదు. స్మార్ట్ సిటీ బోర్డులో ఆమోదించిన 300 కోట్ల అభివృద్ధి పనులను తొలగించారు. ఉర్సురంగ సముద్రం సుందరీకరణ, రోడ్డు 1లో ఫుట్పాత్, సెంట్రల్ లైటింగ్లను పక్కన పెట్టారు. గ్రేటర్లో నిర్మించాల్సిన స్మార్ట్ రోడ్ ప్రతిపాదనలను తీసివేశారు. స్మార్ట్ సిటీ పథకంలో గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 661 కోట్ల రూపాయలతో 94 అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే అందులో 20 కోట్ల రూపాయలకు సంబంధించిన 11 పనులు పెండింగ్లో ఉన్నాయి. భద్రకాళి బండ్ ఫేజ్ 2తో పాటు పోతన బైపాస్ రోడ్లోని డ్రైనేజీ విస్తరణ, నిర్మాణం, వడ్డేపల్లి బండ్పై సుందరీకరణ, సివిల్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఉర్స్ రంగసముద్రంలో చేపట్టిన గణేష్ విగ్రహాల నిమజ్జన గుండం నాసీరకం పనులతో కుంగిపోయింది. దానిని కాంట్రాక్టర్తో మళ్లీ నిర్మించేలా అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అది కూడా మొదలు కాలేదు.